ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా! నేను ఆల్రెడీ దీన్నైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చేషినా. కానీ అందులో సగం వీడియోనే చూపిస్తుంది. అది ఏంది ల్యాగ్ ప్రాబ్లమో ఏందో తెలియడం లేదు. మీకు కూడా వస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంటది. మంగళవారం మూవీ టైటిల్ లాగా ఉంటది. చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్‌లోనే నేనైతే చేషినా ఇందులో. స్టార్టింగ్‌లో ఏదైతే టైటిల్ వస్తదో అది నేను ఆహ్, ఆహ్, తెలుగులో చేషినా. దాని తర్వాత ఇంగ్లీష్‌లో అయితే చేషినా. మీరు స్టార్టింగ్‌లో తెలుగులో చేసి స్టార్టింగ్‌లో ఇంగ్లీష్‌లో పెట్టి మీరు తర్వాత ఇంగ్లీష్‌లో పెట్టినా తెలుగులో పెట్టినా కూడా సెట్ అయిపోతది. మీ చాయిస్ అది. ఫస్ట్ ఇంగ్లీష్‌లో పెట్టి తర్వాత తెలుగులో పెట్టినా. నేను సలార్ టైటిల్ చేషినా కదా! దానిలాగానే దీన్నైతే కన్వర్ట్ చేషినా. ఓకే. దానికి ప్రాసెస్ వేరు. దీనికి ప్రాసెస్ వేరు. కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉంటది. అది చేసుకోండి సరిపోతది. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఏవైతే ఇచ్చానో అవి మొత్తం ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. మెయిన్ ఏందంటే ఫోటో అండ్ వీడియోలో 4 లింక్ అయితే ఇచ్చాను. అవి 4 అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంటు తెలుగు కోసం ఒక ఫాంటు అండ్ ఇంగ్లీష్ టైటిల్ కోసం ఇంకో ఫాంటు 2 ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీలుంటే కైన్‌మాస్టర్ ప్రీసెట్ పెట్టనీకి ట్రై చేస్తా. కానీ ఆ లుక్ అనేది రాకపోవచ్చని అనిపిస్తది. కాబట్టి మాక్సిమం అందరూ అలర్ట్ మోషన్ ఈ మధ్యలో అయితే మాక్సిమం అందరూ అలర్ట్ మోషన్ ప్రతి ఒక్క మొబైల్‌లో యూజ్ అవుతుంది. మీ మొబైల్‌కి సపోర్ట్ కాకపోతే చిన్న కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ రిప్లై ఇస్తా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్‌లోకెళ్ళాను. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను మీకు పెద్ద ఇబ్బంది లేకుండా. ఇందులో కొన్ని కొన్ని డిఫరెన్స్ చేస్తే అయిపోతది మీ ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది మనకు. ఓకే. ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో శ్రీ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళండి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక ఫోటో ఇచ్చాను. ఈ టెక్స్చర్ ఇమేజ్ అయితే ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తది. ఓకేనా? ఇలాగైతే ఉండండి. కింద ప్లస్ సెకండ్ స్టార్టింగ్‌లో వచ్చి మీడియాలోకెళ్ళి ఒక బటర్‌ఫ్లై వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి. ఆ టెక్స్ట్ కిందికి. ఇప్పుడు మనకు ఆ శివ అనే టైటిల్ సి కాదు. సి అనే టైటిల్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని డబల్ లింక్ ఫోటో టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఈ చిన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. అంటే డూప్లికేట్ అయితే అయిపోతది. ఈ శ్రీ అనేది కొంచెం పక్కకు జరుపుకోండి. ఇప్పుడు మీ యొక్క నేమ్ అంటే మీ అనేది ఇక్కడ మీ యొక్క నేమ్ టైటిల్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. అన్ని పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా శివ అనే నేమ్ అనేది 2 లెటర్‌లో వస్తది. నేను ఆల్రెడీ ఆర్‌సీఎఫ్ అని పెట్టాను. అందులో 3 లెటర్స్ వస్తది. ఓకే. ఇంకా ఎక్కువ లెటర్ వస్తే కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఆ బటర్‌ఫ్లై బయట వచ్చినా కూడా నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేను పెడతాను. ఓకే. అయితే పెట్టేసిన. ఫాంట్ అయితే చాలా బాగుంటది. ఇంకా కొంచెం జూమ్ చేద్దామంటే జూమ్ చేసుకోవచ్చు. ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు. సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ టైటిల్ అనేది మనకైతే లేయర్ అయితే మనకు ఫ్లిప్ లేయర్ అయితే యానిమేషన్ ఉంటది. ఈ 2 టైటిల్‌ని ఏదైనా ఒక టైటిల్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేద్దాం. ఇంకో టైటిల్ కూడా రావాలి కదా మనకు. అంటే ఇంగ్లీష్‌లో రావాలి కాబట్టి క్యాన్సల్ చేస్తున్నా ఇది. ఓకే. దీన్ని నేను మళ్ళీ శివ అనే నేమ్ అనేది అంటే లెటర్ బై లెటర్ అయితే యూజ్ చేద్దామని అనుకుంటా. నేను డిస్క్రిప్షన్‌లో ఇంకో ఫాంట్ కూడా ఇస్తాను. ఈ ఫాంట్ మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ లెటర్ అనేది శివ అనే లెటర్ అనేది 5 లెటర్‌గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత హెచ్ సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని పక్కకు పెట్టేశాను. దాని తర్వాత ఐ కూడా పెడదాం. దాని తర్వాత దాని తర్వాత అయిపోయింది. స్టార్టింగ్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ఒకటి ఆహ్, ఫేడ్ యానిమేషన్ ఉంటది. అది ప్రతి ఒక్క టెక్స్ట్‌లో రిమూవ్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఆ లుక్ అనేది పాడైపోతది కాబట్టి ఫేడ్ యానిమేషన్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ అని ఉంటది. అది మాత్రమే రిమూవ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి బాగొచ్చింది. స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇంకో వీడియో ఇచ్చాను 14 సెకండ్‌ది. ఇది పార్టికల్ టైప్‌లో వర్కౌట్ అవుతుంది మీకు. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చాలా బాగుంటది. డెఫినెట్‌లీ ఇది యాడ్ చేసుకోవాలి మీరు. దాని తర్వాత టైటిల్ ఎక్కడైతే వస్తదో కరెక్ట్‌గా టైటిల్ ఎక్కడైతే రివీల్ అవుతుందో టైటిల్ కంటే కొంచెం ముందు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇంకో వీడియో అయితే ఇస్తాను. పార్టికల్ వీడియో లాగా ఉంటది. ఆ వీడియో అనేది మనకు 3 సెకండ్ ఉంటది. ఓకే. ఆ 3 సెకండ్ వీడియోని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేస్తే ఇక్కడ మీకు పార్టికల్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు?
ఇలాగైతే కొంచెం జూమ్ చేస్తే పార్టికల్ అనేది కొంచెం బాగా వస్తది ఇది. ఓకే. ఇప్పుడు చూడండి నేమ్ అయితే చాలా బాగా క్రియేట్ అయితే అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బీజీఎంకి చాలా సింక్ అవుతుంది. చాలామందికి వేరే బీజీఎం యూజ్ చేయమని అన్నారు. దీనికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం అని నేనైతే ఉంటదని అనుకోవడం లేదు. అంటే ఈ టైటిల్‌కి. ఎందుకంటే 'మంగళవారం' మూవీ టైటిల్ అయితే ఉంటది కాబట్టి, ఆ మూవీ మ్యూజిక్ దానికి బాగా సింక్ అవుతుందని అనిపించి ట్రై చేసినా. మీరు వేరేది పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే వచ్చింది. 3 నేమ్స్ ఉన్న, 5 నేమ్స్ ఉన్న మీరు ట్రై చేసుకోవచ్చు. కొంచెం సైజ్ తక్కువ చేసి ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.